కొందరు నాన్ రెడ్ల వల్ల రెడ్డి కులం మనుగడకే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ రెడ్ల ఐక్యతకు కృషి చేద్దాం. రెడ్డి కుల భవిష్యత్తు కోసం ప్రతి రెడ్డి అంకిత భావంతో పనిచేయాలి. పౌరుషానికి, త్యాగానికి, దాన ధర్మాలకు ప్రతీక రెడ్డి జాతి. అట్టహాసంగా అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమంలో అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పట్నం సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుహాసిని, గుంటూరు రామకృష్ణారెడ్డి, అనంతపురం రామకృష్ణారెడ్డి, నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఎస్వీఆర్ విద్యా సంస్థల అధినేత వెంకటరామిరెడ్డి, రెడ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి, రెడ్డి మాసపత్రిక ఇన్ఛార్జ్ తూముకుంట ప్రతాప్ రెడ్డి, సీనియర్ లాయర్ హేమలత, శ్రీధర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డి, కర్ణాటక రెడ్డి సంఘం నాయకులు ఉదారు వెంకటరమణారెడ్డి, నరహరి విశ్వనాథ్ రెడ్డి తదితర అన్ని జిల్లాల రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అందరి హృదయాల్లో ఉంది. నేను రాజకీయాలు మాట్లాడను కానీ తప్పనిసరిగా మనమంతా ఐకమత్యంతో ఉంటే మన రెడ్లకు విలువ ఉంటుంది. ఐకమత్యం లేకపోతే మన బలం ఇంత అని చూపించకపోతే పెద్దగా మనకు పెద్దకు రికగ్నిషన్ అనేది ఉండదు, గుర్తింపు అనేది ఉండదు. తప్పనిసరిగా ఈ యొక్క బాటలు, ఈ యొక్క లైన్లో మీరంతా వెళ్ళవలసిందిగా సంపూర్ణంగా సహకారం. మీరు 5 మీటింగ్లకు నేను అటెండ్ అవుతా. అదే కాకుండా ఆ పెద్ద ర్యాలీ ఎక్కడ నిర్వహిస్తామో బెస్ట్ ప్లేస్ నేను అనుకుంటున్నా ఆ ర్యాలీకి నర్సరావుపేట ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా. ఆ పెద్ద ర్యాలీ ఎందుకంటే అది మనం మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఈ 5 మాత్రం తొందరగా పూర్తి చేసి, ఇప్పటికే మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది అందరికీ. నంద్యాలలో ఏదో పెట్టారా, నంద్యాలలో ఏదో రెడ్డు వాళ్ళు గెలుపుతున్నారు, ఇందులో 5 ఏమంటున్నారు పోయి ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలియజేస్తున్నా, ఎప్పుడూ కూడా దేహి అని అడిగినటువంటి కులం కాదు ఇది. ఈరోజు చాలా బాధాకరం నేను జరిగినటువంటి సురేంద్ర గారు చెప్తూ ఫోన్లో నాకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా 4 సార్లు రింగ్ వస్తే 5వ సారి ఎత్తాను నేను. చాలా బాధాకరం. బట్ ఇట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. పెద్ద సక్సెస్ అయింది. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెట్టేటటువంటిది ఇంకా బాగా జరుగుతుంది. మీరు దయచేసి, నేను కొంతమంది ముఖ్యులకు, గుణవంతులు మనకంటే ఒక ధర్మం వెంట నడిచేవాళ్ళు చాలా అరుణ్. నేను చిన్నతనంలో ఒక మా ఇంటి నుంచి ఒక కళ్ళ ఉంది, దానికి పోయి చిన్నగా ఉండేప్పుడు అంతా కలిసిపోయి ఆడుకునేవాళ్ళు. ఏదైనా మా ఆట అంటే తూనీగలని దొరుకుతాయి ఊళ్ళల్లో. ఇప్పుడు అవి కూడా కరువు అయిపోయినాయి. తూనీగలను పట్టుకునేవాళ్ళు. పట్టుకుంటుంటే మా అమ్మకు తెలిసిందే ఈ తూనీగలు పట్టుకుంటున్నారు మీరు. నాకు ఒక్కటే మాట ఉన్నారు, ఏం కాదు రాజా, నువ్వు తూనీగలు పట్టుకున్నావు అంటే నువ్వు తూనీగలు బట్టే యమకింకర్లు వచ్చి నిన్ను తీసుకుపోయి సలసలగా నూనెలో వేయించుతారా నిన్ను. అప్పటి నుంచి ఒక్క తూనీగ పట్టలేదు. సమాజంలో బతకాలంటే తల్లిదండ్రుల భయం, సమాజంలో బతకాలంటే మరి సంఘానికి భయపడాలి, సమాజంలో బతకాలంటే దైవభక్తి ఉండాలి, దైవ చింతన ఉండాలి, దేవునికి భయపడాలి. ఇవి కొన్ని కరువు అవుతా ఉన్నాయి. చాలా వాళ్ళల్లో కరువు అవుతున్నాయి. కానీ రెడ్లలో నేను గమనించింది ఇప్పటికీ శ్రీశైలానికి, అదే రకంగా తిరుపతికి మొక్కుబడులు చెల్లించడం, రెడ్లలో పుట్టినెంటికలు తీసేటటువంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో పుట్టినెంటికలు తీస్తారు. ఇది రెడ్ల సాంప్రదాయం. ఈరోజు ఈ సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయి.
ఇంత కాలం మారింది. పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి చనిపోతే అమెరికాలోనో ఇంకో చోట ఉండి నేను రాలేను, నాకు వీడియోలో ఆ అంత్యక్రియలు చూపించండి అని అడిగే కాలం వచ్చింది. మరి మనము ఖచ్చితంగా, నేను అసెంబ్లీలో కూడా ఒక మహత్తరమైన స్పీచ్ ఇచ్చాను ఒక సందర్భంలో, దేని మీద ప్రేమ ఉండదు మనకు, మన పుట్టిన ఊరు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. చనిపోతే పుట్టిన ఊర్లోనే అంత్యక్రియలు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన రైతులైన మన రెడ్లలో ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలి. వాస్తవంగా ఈరోజు నలిగిపోతున్నా, దీనికి ఏంటి ఒక పరిష్కార మార్గం కావాలి. ఎవరికైనా మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ రాజకీయంగా మన ఉనికిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్ల బలం ఇంత. ఇప్పుడే బాపట్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక యాంకర్ అనుకుంటా, ఆయన చెప్తూ వచ్చారు. ఆయన చెప్పారు, బాపట్లలో 1,75,000 ఓట్లు ఉంటే 75,000 ఓట్లు రెడ్డి కులాన్ని ఉన్నాయి, అయినా రెడ్లను తీసి పారేశారని చెప్పారు. ఇది కాదు, కానీ అందరూ ఒక తాటి వింటున్నది, అందరూ ఐకమత్యంతో ముందుకు పోతారు. ముఖ్యంగా ఈరోజు నంద్యాల, ఆ తర్వాత గుంటూరు కానీ, లేకపోతే ఆ తర్వాత విశాఖపట్నం కానీ, అదే రకంగా నరసరావుపేట కానీ, అదే రకంగా తిరుపతి ఏరియాలో కానీ మనము సమావేశాలు ముందు జరుపుకుందాం. దీనికి రెడీగా ఉన్నారంటే ప్రతి సమావేశానికి నేను హాజరవుతాను. ఇది నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి 5 నెలల్లో 6 నెలలలో ఈ సమావేశాలను పూర్తి చేయండి. అందరినీ ఐక్య వేదిక అని ఒకటి పెట్టుకున్నారు. అఖిల భారత రెడ్ల ఐక్య, చాలా మంచి, చాలా పెద్ద ఉందని ఎవరు ఉన్నారు, కానీ చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఎందుకంటే రెడ్లు నంద్యాలకే పరిమితం కాదు, రెడ్లు తిరుపతి లేకపోతే రాయలసీమకు పరిమితం కాదు.